మహిళా ఓటు బ్యాంకు విషయంలో ఆది నుంచి కూడా వైసీపీ చాలా ఆశలు పెట్టుకుంది. మహిళలంతా తమ వైపే ఉన్నారని, మహిళా ఓటు బ్యాంకు తమదేనని పదే పదే చెబుతూ వచ్చింది. గత ఎన్నికల సమయంలో 40% ఓటు బ్యాంకు వైసీపీ దక్కించుకుంది. పార్టీ అధికారంలోకి రాకపోయినా కేవలం 11 మంది సభ్యులు మాత్రమే వైసీపీకి దక్కినప్పటికీ ఓటు బ్యాంకు పరంగా చూసుకుంటే 40% పైగా వైసీపీ దక్కించుకుంది. దీనిలో దాదాపు 26% మహిళలే పార్టీ వర్గాలు చెబుతోన్నమాట. దీంతో మహిళలు తమ వైపు ఉన్నారని, మహిళా పార్టీగా తాము వారికి చేరువయ్యామని జగన్ ఇటీవల కాలంలో కూడా చెబుతూ వచ్చారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. మహిళా ఓటు బ్యాంకు తమ వైపు తిప్పుకునే దిశగా సీఎం చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మహిళలను సెంట్రిక్ గా చేసుకుని అమలు చేస్తున్న పథకాలతో పాటు మరికొన్ని కొత్త పథకాలు కూడా ఆయన తీసుకువచ్చారు. దీనిలో భాగంగా సూపర్ 6లో ఇప్పటికే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, తల్లికి వందనం పథకాలు అమలు చేస్తున్నారు. దీంతో పాటు దసరా కానుకగా మరో 2 మహిళా పథకాలు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలను తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి అన్ని లాంఛనాలను ఇప్పటికే పూర్తి చేసుకున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ద్వారా ఇంట్లో ఉన్న బాలికలకు ఉన్నత స్థాయి వరకు చదువుకునేలా బ్యాంకుల నుంచి స్వల్ప వడ్డీకి ₹1,00,000 చొప్పున రుణాలు ఇప్పించామన్నారు. వీటిని ఈఎంఐ పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి ద్వారా వివాహాలు చేసుకునే యువతులకు మాత్రమే ₹1,00,000 చొప్పున రుణాలు అందించనున్నారు. ఈ 2 పథకాలు కూడా పేదలకు అందే విధంగా మహిళలకు ఎంతో కీలకంగా మారుతాయి. మహిళా ఓటు బ్యాంకును చెక్కు చెదరకుండా తమకే అనుకూలంగా ఉంచుకుంటుంది చంద్రబాబు భావిస్తున్నారు. వాస్తవానికి మహిళలు కూడా ఈ దిశగానే ఆలోచన చేస్తే వైసీపీ పెట్టుకున్న ఆశలు నిజంగానే కనుమరుగవుతాయన్నది పార్టీ వర్గాలు చెబుతున్న మాట.